అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీని మరింత దిగజార్చేలా అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉంటాయన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు. మొత్తం పార్టీ ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా తానే చూసుకునేవారు. ఈ విషయంలోనే జగన్ మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. నాయకులకు జగన్ కు మధ్య దూరం కూడా బాగా పెరిగింది. కేవలం సజ్జల వల్లే గత ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైందని కొందరు నాయకులు బహిరంగంగానే గగ్గోలు పెట్టారు. అలాంటి సజ్జలకి జగన్ ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై పెద్ద దుమారం రేగుతుంది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జలను జగన్ ప్రకటించడం ఇప్పుడు వైసీపీలో కొత్త వివాదానికి కారణమవుతుంది. ఈ విషయంతో చాలా మంది సీనియర్లు సైలెంట్ గా ఉండటమే మంచిదని అభిప్రాయానికి కూడా వచ్చేశారు. సజ్జలే జగన్ కోటరిని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో స్పష్టంగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి 2019 ఎన్నికలకు ముందు వరకు విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక వనరులు సమకూర్చడం, బీఆర్ఎస్ తో సమన్వయం, ఐపాక్ ద్వారా టీడీపీని ఇబ్బంది పెట్టడం వరకు విజయసాయిరెడ్డి మెయిన్ రోల్ పోషించారు. ఇక ఎన్నికల వరకు కూడా సజ్జల కేవలం మీడియా వ్యవహారాలు మాత్రమే చూశారు. పార్టీ గెలిచిన తర్వాత మాత్రం సజ్జల అందరినీ వెనక్కి నెట్టి ముందుకు వచ్చారు. ఒక దశలో తానే సీఎం అనే స్థాయిలో వ్యవహరించారు సజ్జల. జగన్ దగ్గర పలుకుబడి అమాంతం పెంచుకున్నారు. ఎంతగా అంటే ఆయన చెబితేనే ఏదైనా జరుగుతుందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చివరికి ఉద్యోగ సంఘాల నేతలను కూడా కంట్రోల్లో ఉండాలని లైవ్ లో బెదిరించారు. దీంతో సజ్జలను కాస్త సకల శాఖల మంత్రంటూ పార్టీ నేతల విమర్శలు కురిపించారు. జగన్ను ఎమ్మెల్యేలు కూడా కలవటానికి వీలు లేకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు కూడా అప్పట్లో కూడా వచ్చాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు పరిమితం చేసిన సజ్జల ఆయన స్థానంలో తన కుమారుని నియమించుకున్నారు. మొత్తంగా ఆయనే కీలకమయ్యారు. ఒక రకంగా ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జైలుకు వెళ్లడానికి కూడా సజ్జల భార్గవరెడ్డి కారణమే. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత సజ్జలదే బాధ్యత అని అందరూ విమర్శించారు కూడా. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని సజ్జల డీల్ చేసిన వైనంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేకుండా చేసినట్టుందంటూ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి సజ్జల వల్లే వచ్చిందని ఆరోపిస్తున్న సీనియర్లు మరోసారి సజ్జలను ఇన్ఛార్జిగా నియమిస్తే ఎలా రాజకీయాలు చేయాలని ప్రశ్నిస్తున్నారు.